మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ, మంచి బజ్ వచ్చింది. అండ్ అలాగే November 7th సినిమా రిలీజ్ ఉంది. యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయి యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఎవరు ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము. ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో కానీ అంబులెన్స్ నడిపారు అన్న. అవునా? మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే. నేను చిన్నప్పటి నుంచి సార్ డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్. మీ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ మీ యాక్షన్ గురించి చెప్పే టైట్లు లోగో 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి మీరు పక్కన కూర్చున్నప్పుడు నర్వస్ ఉంది సార్ యాక్చువల్గా. కాదు, ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్మెంట్ అయింది. నేనే మెయిన్ మీరే విలన్ అన్న, మెయిన్ విలన్ మీరే. చెప్పలేదు అన్న మర్చిపోయారా మీరు? తర్వాత 200 కదలేదు. కానీ యాక్చువల్లీ గుర్తుంటాయి, నచ్చినవి గుర్తుంటాయి. రాజా గారు, రాజ్ తరుణ్ గారు, మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ, మంచి బజ్ వచ్చింది. అండ్ అలాగే November 7th సినిమా రిలీజ్ ఉంది. మీరు టీజర్ చూసి మీకు అంటే ఏంటి ఇప్పుడు యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయి యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము. ఫీమేల్స్ కంటే నువ్వు అందంగా ఉన్నావు బాబోయ్ అంత లేదు, అంటే నేను ఫీమేల్ లాగా చూసారా సార్ ఎప్పుడు కూడా. మెయిల్ అయితే కొద్దిగా మెయిల్ చేస్తారని చెప్పి మనమే ఉన్నాం. ఎవ్వడు పట్టించుకోలేదు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న? అంటే నా గురించి గొప్పగా చెప్పమని, సినిమా గురించి మీరు ఎలాగో చెప్పరు నాకు తెలుసు. మీ ఐడియా బాగుండింది, డిఫరెంట్ గా ఉంది. కథ చెప్పినప్పుడు అనిపించింది. ఇంతవరకు ఆ కాన్సెప్ట్ లో రాలేదు కదా. తన లైఫ్ ఇంకా ఎంతకాలం ఉందన్నదే హీరోకి కనిపించడానికి కొత్త కాన్సెప్ట్. సినిమా కూడా బాగా డీల్ చేశారు అన్న దగ్గర. ఈ సినిమా డీల్ చేశాను అంటాను రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు. అందుకే వద్దు ఆయన అడగొద్దు అన్నారు, మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్? వద్దు రాజు గారు ఎందుకండి. ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా, నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు. తిరుగుతున్నా అన్ని సినిమాలు. జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు. అక్కడ అదిరేపన్న బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా అంటే నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు ఎవరు నన్ను తీసుకురావడానికి లేదన్న. ఈ సినిమా ప్రమోషన్ లో మొత్తం నా భుజస్కంధాలపై మోచుకొని వెళ్తున్నాను నేను. మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటుంది. లేకపోతే ఇందాక మెయిల్ చేస్తారు. ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో చేయడం చాలా రోజుల తర్వాత, ఇయర్స్. రాజా గారితో చేశాను కిరీటి. కట్ చెప్పాల నేను. రాజు గారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను సినిమా చేస్తాను, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. హౌ వాజ్ ఇట్? చాలా అంటే ఎన్నిసార్లు చేయమంటావు? ఒకటో షార్ట్ దగ్గర నుంచి సార్ ఇంకొకసారి చేయండి అన్నం పెడతాను మీకు. ఎలా ఉంది ట్రాన్సిషన్, ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా డైరెక్టర్ల బాధ? 100%. నేను ఎందుకంటే అంటారు కదా, డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్లో ఎప్పుడూ ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద. అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా. డీల్ చేయాలి. ప్లస్ టైమింగ్ ఉంటుంది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడు, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ ఒక క్రియేటివిటీ. మీరు ఇన్ని రోజుల దాకా ఎందుకు ఆగారు కదా సార్ డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలనే మీరు ఆగినట్టు అనిపిస్తుంది నాకు. మీకు అనిపించింది? ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలా మందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవ అట్లా అనిపిస్తుంది. మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు
ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకి చిరంజీవి చాలా రాజు గారు మీకు నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఇంకుంటే కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. కానీ షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలిసిన డైరెక్టర్ కాబట్టి. కానీ ఒకటే ఏంటంటే ఆ అంబులెన్స్ ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న. అవునా? మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా అవ్వాలి, వెనకాల అంబులెన్స్ బాగా ఇంకా కావాలా? అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటుంది. ఏదైనా ఇందులో పర్లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతారు. కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఐ బిలీవ్. నేను అంతా కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. కాదు, ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. మీరు పక్క కూర్చున్నప్పుడు నర్వస్ ఉంది సార్. యాక్చువల్గా నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైట్లు లోగో పేరు ఈ కాదు, నీ వేషం గురించి చెప్పు. ఆ వేషం గురించి చెప్పాలంటే కాదు, నీ క్యారెక్టర్ నిజంగా చెప్పున్నావి. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. మీ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. ఏ క్యారెక్టర్ చూసి నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. లేదండి, అంటే ఫార్వర్డ్ చేసేసారు కానీ మిగతా అన్ని ఫార్వర్డ్ ఓన్లీ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి లేదన్నా అక్కడ కథ బయట చెప్పేస్తారు. చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్నెంట్ అయింది. ఈ కాలుని ఒక మెట్టు మీద పెట్టలేను నేను, కరెక్ట్గా నా షార్ట్కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఈ మెట్లు ఎక్కువ డైలాగ్ చెప్పాలి, ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో. ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు. అన్న, యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాం. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ, యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా. కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటి వరకు ఎవరి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని, అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు. కానీ థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న, మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా? ఏంటి కామెంట్ ఏం లేదు సార్, నిజంగా సార్. నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్ లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్, నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూశాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది. టైటిల్కి హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్, చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లోకి రాడు, కానీ నేను ఫ్లై అవుతుంటాను. ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్ వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీలను బయటికి వెళ్ళి అలాగా బుద్ధ విగ్రహం మొత్తం అవన్నీ హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను. టెన్షన్ వస్తుంటది. మా గురువు గారు అంటుంటారు, ఎప్పుడో మీరు ఒరిజినల్ గా పైకి లేచిపోయేలా ఉన్నారు గాలిలోకి. నా కళ్ళ కథలు వస్తాయి, సినిమా కథలన్నీ ఏవో ఒకటి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి, ఏదో ఆలోచన కళ్ళలో సీన్లు ఏవో వస్తాయి. ఒక తెలివి వచ్చి అదృష్టం తెలివి వచ్చిందంటే ఫోన్లో రికార్డ్ చేసుకుంటా, లేదంటే చాలా మందికి అట్లా కళలో థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి. అవును, కళ్ళలో వచ్చినాయి కథల కింద రాసిన ఇద్దరు ముగ్గురు తెలిసిన. చాలా సార్లు ఏంటంటే లేచిన తర్వాత 10 minutes తర్వాత మర్చిపోతాం చాలా వరకు కదా. తెలివి వచ్చిందంటే పడుకుని ట్రై చేసి వీలైనంత వరకు కీప్ ట్రై టు రీకలెక్టెడ్ బ్యాక్ మొత్తం అంతా వీలైనంత వరకు గుర్తెచ్చుకొని రికార్డ్ చేసుకొని పక్కన. నాకు ఈ యాక్చువల్గా కళ అంటే గుర్తొచ్చింది. ఈ కాన్సెప్ట్ నాకు చిరంజీవి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, నేను ప్రసాద్ ల్యాబ్ నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఒక అంబులెన్స్లో ఒక మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను.
ఒక మనిషికి ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బతుకుతాడో తెలిస్తే ఏమన్నా కొంచెం దానికి తగ్గట్టుగా ఏమన్నా ఏముండదు, తీరని కోరిక తొందరగా పోతాడు. అలా నాకు కనుక తెలిస్తే నేనేమన్నా చేయకుండా ఆగిపోయిన బకెట్ లిస్ట్ ఇప్పుడు మొదలెట్టండి, ఏదో ఒకటి చేద్దాం. డైరెక్టర్గా పేరు పడితే చాలనుకున్నా. ఇప్పుడు మనకి ఎప్పుడు నెక్స్ట్ బకెట్ తన్నేసి ఎవరిలో ఉన్నా పర్లేదు నాకు, కానీ అది నిజంగా ఆ ఒక్క భయం మాత్రం ఉండిపోయింది నాకు. అది ఎప్పుడంటే కరోనా టైంలో. ఆ టైంలో అనుకున్నాను, అబ్బా డైరెక్టర్గా పేరు పడకుండానే పోవాల్సి వస్తుందేమో. అసలు నాకేంటంటే ఇందులోంచి ఎలా బయటపడతారు అంటే, బయటకు వస్తే ఒకడు ఊపిరి పీల్చుకుంటే ఇంకోటి వెళ్తే వచ్చేస్తుంటే ఇంకా ఇది ఎలా సర్వే అవుతుంది, ఇది ఎలా బయటకు వెళ్తుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుందని ఆలోచించేవాడు నేను. నైస్, అదొక కొత్త థాట్. అంటే తలుపులు వేసి కూర్చుంటే ఎంతకాలం అంటే కూర్చుంటే ఒకటి ఏంటంటే అప్పట్లో వేరే పర్యాడు వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ టు నో యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అస్. సో అప్పుడు ప్రతి ఒక్కటి చెప్పింది ఏంటంటే వీ విల్ గ్రో ఇమ్యూన్ టు ఇట్ ఓవర్ టైం. అది ఎప్పటికో వద్దే. కానీ దాని తర్వాత లైఫ్ స్టైల్ మారిందన్న. కరోనా తర్వాత చాలా మంది ఇది కాదు లైఫ్, రోడ్ నెంబర్ 45 వస్తే తెలుస్తుంది. ఏమైందన్న రోడ్ నెంబర్ 32 పబ్లు ఉన్నాయి కదా, అన్ని బిజీ. వాట్ ఏ డైవర్షన్ రోడ్ నెంబర్ 45 నీకు ఇంకా అర్థం కాలేదు. లేదు, నేను రోడ్ నెంబర్ 45 అది అక్కడంతా టైర్ షాప్లు అవి గుర్తొస్తున్నాయి, కానీ నీకు టైర్ షాపులు కాదు 45 టైర్ షాప్ ఉన్నది, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం తప్ప. సార్ ఒకటి ఉంటాయి కదా సార్, కార్ది పెద్ద డెకోర్స్ అని. అదే టైర్ షాప్ కాదు, కార్ షాప్. అది కార్కి టైర్ కి సంబంధం. టైర్ కార్కే ఉంటాయి కదా నాకు అట్లా. నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు చూసుకుని. నేను అందుకే మాట్లాడలేకపోతున్నాను, భయం అవుతుంది నాకు అప్పటి నుంచి. నిజంగా సార్, నేను చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి అంట ఇప్పటి నుంచి నేను మీరు చూస్తున్నా సార్. నేను ఇందాక కూడా మీతో షేర్ చేసుకున్న 3 ముక్కలాట అనే సినిమా చేసినప్పుడు కూడా మీరు అప్పుడు ఎంత స్మార్ట్ అని ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. అసలు ఇంత కూడా మాత్రం అస్సలు లేవు. నీ చిన్నప్పుడు అన్నప్పుడు దొబ్బింది, ఇంకా మొత్తం ఇంటర్వ్యూలో ఇంతసేపు ఖాళీగా ఉన్నాడు ఆయన. లేకపోతే ఏదో అది ఏమంటే సార్, మీరు టైర్ షాప్ దగ్గర ఆగినప్పుడే పంచర్ అయిపోయింది అక్కడ. అన్న సినిమాలో కామెడీ జనాలకు ఉందా అన్న? నువ్వు చేసిన అన్నావు, నువ్వే చూసిన అన్నావు. అంటే లేదన్న, నాది ఉంది. నవ్వొచ్చింది అన్నారు సార్, నాది నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. ఆ రోజు డబ్బింగ్ చెప్పుకోలే బయటకు వచ్చాను సార్ నేను. మాకు కదా రావాలి సార్ ప్లీజ్ నా కోసం నవ్వండి సార్. ఇన్నేళ్ళ నువ్వు నవ్వుతే మళ్ళీ ఆయన నేను నోట్ లేకుండా ఎంత నవ్వుతున్నాను అన్న అంటే ఖచ్చితంగా మీరు సినిమా ఇద్దరు ఏదో వేసుకున్నారు జోక్. కళ్ళతో మాట్లాడుకొని ఏదో జోక్ వేసుకున్నారు నీ మీద. పోనీ మీరు ఆ సీన్ చేసినప్పుడు మీకు వచ్చిందా? మీకు వస్తుందిలే అన్న. మనది రాజమండ్రి అక్కడే గోదావరి జిల్లా భీమవరం. అందరికి చిన్నప్పుడు ఏదైనా స్కూల్ ఉంటుందా అన్న? ట్రైనింగ్ వాటర్ ఉంటుంది, వాటరా? సూపర్. వాట్ వాజ్ ద డే? ఈ రోజు షూటింగ్ ప్రాపర్గా అయిపోతుంది చాలరా బాబు, మిగతా అంతా మేనేజ్ చేసుకున్నాం. ఇవాళ మాత్రం సూపర్. ఎవ్రీడే 6 o'clock అనిపిస్తుంది. ఒక నిమిషం 6:30 దాటితే ఖాళీ సీట్ కదా, ప్రొడ్యూసర్ ఎదురుగుండా నుంచి కూర్చుని ఇలా అంటుంటే కానీ ఏదో రకంగా ఇది అయిపోతే బాగుండ్రా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ రాలేదన్న. అంటే 6:30 లోపు అన్ని 6:30 లోపు ఫినిష్ చేసాము. ఒక్కరోజు మాత్రం ఆ రోజు నేను ఉన్నా. ఈ రోజు ఈ పూట గడిస్తే చాలరా బాబు, షూటింగ్ క్లియర్గా అయిపోతే చాలా అనుకున్నది మనం కంటైనర్ యాడ్ చేస్తున్నప్పుడు కుకట్పల్లి దగ్గర. ఓకే ఓకే. ఆ రోజన్న ఫుల్ వర్షం ఉందని ఫోర్కాస్ట్. ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయన్నారు. భారీ వర్షం ఉన్నప్పుడు ఎప్పుడు పడదలే. కానీ ఆ రోజు 2 సార్లు మీకు గుర్తుంటే 11 o'clock అంటే ఇంకా మేము ఫాస్ట్ షూట్ చేసేస్తున్నాము. 11 o'clock అనుకున్నాం, పడలేదు. మళ్ళీ రాజు వచ్చి 1 గంట కానీ వచ్చింది బ్రో మెసేజ్ ఇప్పుడే, 1 గంట ఖచ్చితంగా పడుతుంది అంటే పడొద్దు అనుకుని మొక్కుకొని చేసాము. దేవుడి దేవరగా అసలు ప్యాకప్ తర్వాత పడ్డది. ప్యాకప్ తర్వాత మనం మొత్తం అయిపోయి 6:30కి ప్యాకప్ బయలుదేరినప్పుడు అప్పుడు పడ్డది. సో ఆ రోజు నాకు చాలా టెన్షన్గా, ఎందుకంటే మనం అనుకున్న టైం లైన్ లో అప్పటికే చాలా సార్లు పుష్ అవుతూ వచ్చింది కదా. కరెక్ట్. అది ఒకరోజు చేద్దాం అనుకున్నాం, అప్పుడు అవ్వలేదు, కుదరలేదు. అప్పుడు ఆ రోజు చేయడం, సో ఇంకో రోజు చేద్దాం అని చెప్పి పుష్ 2-3 సార్లు పుష్ అయిన తర్వాత కథ అంతా రాసు. హీరోకి పైన మీటర్లు కనబడతాయి, పక్క వాళ్ళ ఆయుష్ తెలుస్తుంది, అంతా ఓకే. అక్కడి నుంచి ఫన్ అవని కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి, చాలా థ్రెడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ థాట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు నేను సేమ్ అంబులెన్స్ చూసా. అంబులెన్స్ కాదన్నా, అంబులెన్స్ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఆ పర్సన్ అరే ఈయన బ్రతుకుతాడో చస్తాడో
అది తెలిస్తే బాగుండు అనుకున్నప్పుడు నేను కార్లో రేడియోమీటర్ చూస్తూ ఉన్నా. మనది స్పీడోమీటర్ ఉంటుంది పక్కన పెట్రోల్ది అంత ఉంటుంది కదా. ఆ స్పీడోమీటర్ చూసినప్పుడు ఆ నంబర్స్ ఉంటాయి కదా 40, 60, 80 ఇలాగే ఏజ్ కూడా కనిపిస్తే క్లారిటీగా తెలిసిపోతుండే కదా మనకు ఎన్ని ఇయర్స్ అనేది అన్నప్పుడు ఆ థాట్ ఈ థాట్ రెండు మిక్స్ చేసుకొని ఒక మనిషికి చావు అనేది ఈ స్పీడోమీటర్ లాగా తెలిస్తే 40, 60, 80 అలా తెలిస్తే బాగుండు కదా అనే థాట్ నుంచి నువ్వు ఒక్కడే కూర్చొని రాసావా ఆర్ యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఐడియా? నేను ఫస్ట్ లైన్ డెవలప్ చేసుకున్నాను. ఇలా ఒక మనిషికి ఇలాంటి శక్తులు వస్తాయి, ఆ లైఫ్లో వాడికి అడ్వాంటేజ్ కాదు. మీకు టైము డేట్తో సహా తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామన్నా మనకు మీ తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నాకు తెలిస్తే ముందే శ్మశానానికి వెళ్ళి చేరేసి కూర్చుంటాను. ఎందుకన్నా ఇలాగ తర్వాత అక్కడికే కదా పోయేది. ఎందుకు మోసుకెళ్తాను? అమ్మో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా చాలే మన కోసం మనం బతకాల్సింది బతికేసాం అన్నప్పుడు ఇంకొక ఏదన్నా సోషల్ సర్వీస్ చేయడమనో లేకపోతే యానిమల్స్ని చూసుకోవాలనుకోనో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అదొకటి ఉందన్న, షెల్టర్ లాగా పెట్టేసి స్ట్రే డాగ్స్కి యానిమల్స్కి అట్లాంటి వాటికి. మీ సంగతి? రాజకీయాలు వెళ్ళిపోవాలి, రాజకీయాలు పోయి ఏదైనా మంచి పని చేద్దాం. మంచి పని చేయాలి రాజకీయాలు అసలు అంటే అప్పుడైతే పవర్ కాదు కాదు, రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయం అంటే సార్ ఫస్ట్ మన వార్డ్ మెంబర్. మీకు అంత టైం లేదుగా. వార్డు మెంబరు, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అంటే అవన్నీ బజ్జీలు అనుకున్నారండి. కాదు, వార్డు మెంబర్ అంటేనే ఎక్కువ, అసలు ఐడియా కూడా లేదు దీనికి రాజకీయం అంటే. లేదు సార్ ఇప్పుడు పవర్ కావాలంటే అది రాజకీయం లేదు కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పవర్ కావాలంటే జనరేటర్ కొనుక్కోండి, మీకు పవర్ ఎందుకు? ఏదో చెప్పకండి సార్, సీరియస్. ఇప్పుడు సీరియస్ చెప్తా సార్, చాలా సీరియస్. ఇప్పుడు మన సినిమాలో హీరోకి మీటర్ కనిపిస్తుంది కదా, నీకు అలా మీటర్ కనిపించే పవర్ వస్తే నువ్వేం చేస్తావు? మా ఫస్ట్ గడ్డగించుకుంటాను. హీరో గారు ఏం చేస్తున్న పనులు అవే నేను కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు కూడా. ఏం చేశాడండి? అయ్యో పైసలు వసూళ్ళు రాత్రి అమ్మ చెప్తే మళ్ళీ మొత్తం స్టోరీ రివీల్ అవుతుంది కదా సార్. అంత మీరు రివీల్, మీకు అసలు కథ తెలియదని అర్థమైంది. లేదు సార్ తెలుసు సార్. ఒక పని ఏం చేశాడు చెప్పండి. వదిలే, నీకు అర్థమైందని అర్థమైంది, నీకు వదిలే. సినిమాలో చూస్తే బాగుంటది. లేదు సార్ ఏదైనా అన్న ఆ సీన్ మేజర్ సీన్ లో ఉంటాడన్న, కథ తెలీదు. మన సినిమాకి వస్తే సో ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలోని? రాజ్ తరుణ్తో పాటు ఉచిత, రాజా రవీంద్ర గారు మెయిన్ విలన్ గా చేస్తున్నా. నేనే మెయిన్ మీరే విలన్ అన్న, మెయిన్ విలన్ మీరే. నేను అందుకే అన్నాను మీరు విలన్ గా చేయడం మాకు చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే అంటే మీకంటే పెద్ద యాక్టర్ ఉన్నారు కాదు, ఆయనకేమో ఉన్న కథ ఒక సీన్లో ఆయన ఉన్నాడు, ఒక సీన్ కథ చెప్పేసారు అంటారు. మీరేమో క్యాస్ట్ నేనే పేరు ఎవడక్క చెప్పలేదా నువ్వు? అన్న మర్చిపోయారా మీరు? తర్వాత 200 కథలు కథల మధ్యలో మళ్ళీ గుర్తుండాలంటే మళ్ళీ November 7th సినిమా రిలీజ్ అయినప్పుడు చూసి. కానీ యాక్చువల్లీ గుర్తుంటాయి, నచ్చినవి గుర్తుంటాయి అంటే అలా కాదు. నాకు గుర్తుంది అయితే. ఒకసారి మన 7th November అయిపోయిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ మంచి కథలు చెప్పి మీకు అందులో 4-5 కథల్లో ఏది నచ్చితే దాన్ని బట్టి విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అన్న.